హాయ్, వెల్కమ్ టు వీకే టాక్స్. ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్స్ ఇంకేమీలో ఎవరికి కూడా వైఎస్ఆర్ సోషల్ మీడియాని అణిచివేయాలి, దాన్ని పూర్తిగా నిర్మూలన చేయాలి. ఇదే ప్రస్తుతం ప్రభుత్వ ఎజెండా. ప్రభుత్వానికి ఉన్నటువంటి పెద్ద పని. వర్ర రవీందర్ రెడ్డి కొన్ని ఛానల్స్ దొరికేశాడు, మొత్తం వివరాలన్నీ చెప్పేస్తున్నాడు. వర్ర రవీందర్ రెడ్డి మొత్తం బయట పెట్టేశాడు. వర్ర రవీందర్ రెడ్డి చేతిలోనే మొత్తం భారతిరెడ్డి జీవితం, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితం అంతా ఉంది, అంతా చూపించాడు. టెన్షన్లో ఈళ్ళు, టెన్షన్లో ఆళ్ళు, పక్కింటోళ్ళు, ఈ ఇంటోళ్ళు అని చెప్పేసి ఎవడి ఛానల్స్ ఆడి ఎవడికాడ వేసేసుకుంటున్నారు. అసలు వర్ర రవీందర్ రెడ్డి దొరికాడా, దొరకలేదా, అదే డిఐజీ గారు దొరకలేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అసలు దొరికినా కానీ ఎక్కడో ఒక స్టేషన్లో పెట్టి వాయి తీస్తున్నారా? వర్ర రవీందర్ రెడ్డిని చంపేసి ప్రమాదవశాత్తు చెరువులో దూకాడో, కాలంలో దూకాడో, లేకపోతే వైసీపీ వాళ్లే చంపేశారని చెప్పే కార్యక్రమానికి ఏమైనా తెరదీశారా? నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వర్ర రవీందర్ రెడ్డి నిన్న రాత్రే దొరికేశాడు. అరెస్టు చూపించుకోకుండా ఒక డ్రామా ప్లే చేసి దొరకలేదని చెప్పి అతన్ని ఒక 4 రోజులు విందు భోజనం అన్ని ఏర్పాటు చేసి ఉంటే ఉంటాడు, లేకపోతే లేదు అనే స్టేజ్కి అయితే గవర్నమెంట్ తీసుకొచ్చారు. అని అవసరమైతే వర్ర రవీందర్ రెడ్డిని చంపేసి వైసీపీ ఖాతాలో అయినా వేసే విధంగా అయినా సరే వర్ర రవీందర్ రెడ్డి విషయం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహం అయితే లేదు. ఎందుకంటే వర్ర రవీందర్ రెడ్డి అనేవాడు చిన్న వ్యక్తే, కానీ ఇవాళ సోషల్ మీడియాని, వైసీపీ సోషల్ మీడియా మొత్తానికి వర్ర రవీందర్ రెడ్డినే చూపిస్తున్నారు సూత్రధారి అని. ఈ వర్ర రవీందర్ రెడ్డి వాళ్ళని తిట్టాడు, వీళ్ళని తిట్టాడు, అలా అన్నాడు, ఇలా అన్నాడు అని చెప్పి ఒక సీన్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డిని ఒక దుర్మార్గుడిగా, ఒక రాక్షసుడిలాగా వైసీపీ పార్టీలో ఉండే నాయకులు కానీ ఆ కార్యకర్తలు అందరూ కూడా ఇలాంటి వ్యక్తులే, ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు, దుర్మార్గమైన బతుకుతారు అని జనాల్లోకి తీసుకువెళ్ళటం కోసమే ఎక్కడో ఫోన్లో చూసుకునే ఫేస్బుక్ లేకపోతే ట్విట్టరు కనిపించే ఈ వ్యక్తుల్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఎక్కించి ఇంత ప్రచారం చేస్తున్నారంటే, వర్ర రవీందర్ రెడ్డి గురించి చెప్పేటప్పుడు ఎవరి ఫోటో ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది, వైసీపీ పార్టీ పేరు ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది వర్ర రవీందర్ రెడ్డికి. ఒకవేళ ఉన్నాడు అనుకోండి, చచ్చిపోకుండా జైల్లో ఉన్నా బయట ఉన్నా అతను ఒకటే. అతనికి ఏమి వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ వచ్చే ఆస్తులు లేవు, వ్యాపారాలు లేవు. ఇతను లేకపోతే వ్యాపారాలు నష్టపోతాయి అంటానికి, లేకపోతే 10 బరుగుడ్లు ఉన్నాయి వాటిని మేపుకోవాలి, సాయంత్రం పాలు తీసుకుని ఇంటిని తీసుకెళ్ళి అది లేదు. ఏదో ఉద్యోగం చేసుకునేవాడు. ఓ 5 ఏళ్లలో పార్టీని అడ్డం పెట్టుకొని గడుపుకు వచ్చాడు. కానీ ఇక్కడ బద్నాం చేసేది వైసీపీ పార్టీని. టార్గెట్ వర్ర రవీందర్ రెడ్డి కాదు. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలాగా లేకపోతే ఓదారపు యాత్రలాగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఆయన పార్టీ కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకు చెందినటువంటి వాళ్ళు చిన్న చిత్తగా ఉద్యోగం చేసుకునే చిన్న బతుకులు వాళ్ళవి, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి చిన్న బతుకులే. ఉద్యోగం చేసుకుంటే గానీ పూట గడవంది వాళ్ళకి. వాళ్ళు పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం ఎంతో చించుకొని, ఎంతో కష్టపడి, ఎన్నో మాటలు అనిపించుకొని, ఎంతో వాళ్ళ కేసులు కూడా పట్టించుకొని తన్నులు తింటున్నారు స్టేషన్లో. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో పెట్టి ప్రెస్ మీట్ పెట్టి అంతు చూస్తాం, తాట తీస్తాం, సప్త సముద్రాల అవతల ఉన్న తీసుకొచ్చి ఎత్తుకొస్తాం, కేసులు పెడతాం, తీయొద్దు. సింపుల్గా మిమ్మల్ని ఒక డైనమిక్ లీడర్గా మీ కార్యకర్తలు అనుకుంటారు, ఒక పులి అంటారు, ఒక సింహం అంటారు. ఓడిపోయినా సరే ఏ ఒక్కరో కూడా, నాయకులు మారిపోయారు కానీ కార్యకర్తలు ఎవరూ మారలా. ఈ సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరో కూడా పార్టీ ఓడిపోయిన తర్వాత మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు కూడా పార్టీని వదిలేసి జంపారు, కానీ ఈ కార్యకర్త అనేవాడు మాత్రం మారలేదు, అలాగే ఉన్నారు. మీరు ఈ కార్యకర్తల కోసం ఏం చేయక్కర్లేదు. సింపుల్గా మీరు ఒక 4 రోజులు రాష్ట్రంలో మీ కార్యకర్తల్ని ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో అరెస్ట్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళండి చాలు, ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఈ పని కనుక జగన్మోహన్ రెడ్డి గారు చేసినా, ప్రకటించినా కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద జరుగుతున్న అరెస్టులు, లేకపోతే కస్టోడియల్ టార్చర్, స్టేషన్లో పెట్టి కొట్టడం, ఆడవాళ్ళని కూడా కొడుతున్నారంట. ఆ సుధారాణి అనే చిలకలూరుపేట అమ్మాయిని, అది నోటి దోల, అమ్మాయికి బాగా నోటి దోల. అయినా కానీ ఈ రకంగా కొట్టడం అనేది, చేయటం అనేది తప్పు. మీరు ఇలాంటి వాళ్ళని జస్ట్ వెళ్ళి ఒక 10 నిమిషాలు వెళ్ళిరండి చాలు. తాడేపల్లి నుంచి చిలకలూరుపేట ఎంతసేపు, భీమవరం ఎంతసేపు, గుడివాడ ఎంతసేపు, పల్నాడు ఎంతసేపు, నందిగామ ఎంతసేపు, ఫినిష్, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. సాగదీయొద్దు. మీరు సాగదీసే కొద్దిగా ఇబ్బంది పడేది మీ కార్యకర్తలే, తన్నులు తినేది వాళ్లే, ఇబ్బంది పడేది వాళ్లే. మీకే మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు మీకోసం మాట్లాడి మీ మీద మాట పడుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు మీకోసం దెబ్బలు తింటున్నారు. వాళ్ళని మీరు పట్టించుకోవాలంటే మీరు చేయాల్సిన పని ఇదే. ఎంతసేపు వర్రాగడి వల్ల ఏమైంది? వాడు ఒక్కడేనా? ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిది. ఎందుకంటే మీకు 151 మంది ఎమ్మెల్యేలని, ఆ ఓడిపోయినటువంటి మిగతా ఎమ్మెల్యేలకి కానీ, ఎంపీలకు కానీ గతంలో ఇప్పుడైనా సరే ఈ 11 మందికి కానీ ఒక మాట పడుకోకుండా మీ పార్టీ ఎక్కడ తగ్గట్లేదని చెప్పి
చూపించేది కేవలం ఈ సోషల్ మీడియా కార్యకర్తలే. మీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం కాదు, వాళ్ళే భయపడి మూసుకొని కూర్చుంటున్నారు. కానీ వీళ్ళకి జీతాలు లేవు, ఏమీ లేదు. మీ పార్టీలో సభ్యత్వం ఉందో లేదో ఎవరికి తెలియదు, కానీ అదిగో మా జగన్ అన్న అన్నాడంటే ఎవడైనా విరుచుకు పడిపోతారు. అలా విరుచుకు పడిపోయి ఇవాళ కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అయ్యి తన్నులు తింటున్నారు. ఒకటే ఒక మాట, ఈ సోషల్ మీడియా కార్యకర్తల మీద జరుగుతున్న దారుణాలు ఆగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి నుంచి బయటికి రావాలి. ఇంటి నుంచి బయటకు వచ్చి ఎవరైతే ఇబ్బంది పడుతున్న ఈ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళండి పరామర్శించడానికి. ఫినిష్, ప్రాబ్లం క్లియర్. అందరూ మూసుకొని కూర్చుంటారు. మన గుంటూరు వెళ్తేనే ఎలా ఉందో మీరు చూశారు కదా. బయటికి రండి, ఇంట్లోకి అయిపోయింది, 4 నెలలు అవుతుంది. ఒక్కసారి బయటకు వస్తే మళ్ళీ ఆట మళ్ళీ మొదలవుద్ది. బాయ్.